ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం కూడా అయింది. ఇందులో స్పెషల్ ఏందంటే గ్లిచ్ ఎఫెక్ట్ అయితే ఉంటది వీడియోలో. దాంతో పాటు లిరికల్ కూడా బాగుంటది. ఒక సైడ్ స్క్రోలింగ్ అవుతూ ఫోటో ఉంటది. చాలా అమేజింగ్ అయితే ఉంటది. చూపిస్తాను చూడండి. చాలా మంచి సాంగ్ 'పంజా' మూవీ సాంగ్. చూద్దాం. నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల ఆకాశం నీ పంజా అది గెలవా. చూశారు కదా, వీడియో అనేది మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను, చెక్ చేసుకోండి. డెఫినెట్‌లీ నేను ఈ వీడియో చేయడానికి ఒకటే ఒక రీజన్. నేను ఒక 3, 4 డేస్ బ్యాక్ ఒక హిందీ సాంగ్ ఒకటి చూసిన. అది అందులో మొత్తం గ్లిచ్ ఎఫెక్ట్ తోటి ఉండే. ఫోటో అయితే ఏం లేకుండా కానీ గ్లిచ్ ఎఫెక్ట్ తోటి ఉంటే, కానీ అలాంటి లిరిక్స్ అనేది మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో అయితే చేస్తారు. ఆ గ్లిచ్ ఎఫెక్ట్ కానీ, యానిమేషన్ కానీ చాలా అమేజింగ్‌గా అనిపించి, అంటే నేను బై మిస్టేక్‌లో ఆ లిరికల్ సేవ్ చేసుకుంటే మీకు చూపించేవాడిని. కానీ సేవ్ చేసుకోలేదు. నో ప్రాబ్లమ్. ఈ వీడియో చేసినా కదా, చాలా అమేజింగ్‌గా సెట్ అయింది. ఏందంటే ఇందులో మీరు ఫోటో పీఎన్‌జీ చేసుకోవడం కానీ, 3D యానిమేషన్ కానీ ఉండదు. కానీ లుక్ అయితే చాలా బాగుంటది. ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. చాలా సూపర్‌గా అయితే ఉంటది. ఒకవేళ పైన ఉన్న గ్లిచ్ ఎఫెక్ట్ నచ్చకపోతే అది కూడా రిమూవ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ వీడియోలో హైలైటే గ్లిచ్ ఎఫెక్ట్ బాగుంటది. ట్రై చేద్దాం. చూద్దాం ఫస్ట్ అయితే. ఓకే, ప్రాజెక్ట్ ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తేనే స్టార్టింగ్‌లో మనకు గ్లిచ్ ఎఫెక్ట్ అయితే యానిమేషన్ అన్నీ వస్తూనే ఉంటది. ఒకవేళ మీకు ఆ గ్లిచ్ ఎఫెక్ట్ కానీ, యానిమేషన్ కానీ నచ్చకపోతే పైన మీకు కొన్ని షేప్స్ కనిపిస్తున్నాయి. కొన్ని చిన్న చిన్న షేప్స్ అయితే కనిపిస్తది. ఓకే, ఆ షేప్స్ అనేది ఈ నల్ ఏదైతే ఉందో, నల్ ఎఫెక్ట్ లేయర్ ఉంది కదా, దీని పైనుంచి ఏవైతే ఉన్నాయో లేయర్స్ అనేది అన్నీ గ్లిచ్ ఎఫెక్ట్‌కి సంబంధించిన ఎఫెక్ట్ అనేది. చాలా టైం అయింది నాకు క్రియేట్ చేయనీకి. కానీ మీకు ఆ టైం మీకు ఇదైతే వేస్ట్ చేయను. చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఫస్ట్ గ్లిచ్ అనేది ఇలా ఉంటది. ఇక్కడ చూడండి పైన కనిపిస్తుందా? సెకండ్ గ్లిచ్ అయితే ఇలా ఉంటది. ఇది ఓకే. మనం చాలా ఈజీ ప్రాసెస్. ఒకవేళ మాకు నచ్చలేదని అనుకుంటే ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి. ఈ నల్ యానిమేషన్ పైన ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి ఇలా. మొత్తం ఎన్ని లేయర్స్ ఉన్నాయో కూడా అది కూడా చెప్తా. చాలా పెద్ద లిస్ట్ ఇది. ఓకే, మొత్తం 31 లేయర్స్ ఉన్నాయి. కాపీ చేస్తున్నా. డిలీట్ చేద్దామని అనుకుంటే డిలీట్ చేసేయండి. నేను కాపీనే చేస్తున్నా. నేను తర్వాత పేస్ట్ చేద్దామని. ఓకే, ఇలా వస్తది నార్మల్‌గా. ఆ నార్మల్‌గా అనేది ఆ లుక్ అనేది వస్తలేదు. కాబట్టి వీలున్నంత వరకు మాత్రం గ్లిచ్ అయితే యాడ్ చేయండి. నేను తర్వాత చెప్తానులే కానీ, ఫస్ట్ అయితే ఇక్కడ గ్రూప్ ఉన్నాయి. కొన్ని ప్రాబ్లమ్ కూడా ఉంటది. ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఒక ఫోటో ఉంది. కలర్ అండ్ ఫిల్ ఇక్కడ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్తే ఇక్కడ మనము ఒక ఫోటో కనిపిస్తుందా? ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సంథింగ్ ఎవరిదైనా కావచ్చు. నేను బాయ్స్ ఫోటోస్ ఎవరైనా ఉంటే అది ట్రై చేద్దాం. ఒక్క నిమిషం. సంథింగ్ ఎవరిదైనా ట్రై చేద్దాం. ఓకే, ఈ ఫోటో ఉంది. దీన్ని యాడ్ చేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత కరెక్ట్‌గా లిరికల్ దగ్గర ఫేస్ కట్ అనేది ఉండేలాగా ట్రై చేస్తున్నా. కొంచెం ఇలా. ఓకే, ఒకవేళ లిరికలే సరిగ్గా కనిపించకపోతే దీనికి కూడా ఒక మార్గం చెప్తాను. ఒక షేప్ తీసుకోండి. ఈ షేప్‌ని ఎండింగ్ వరకు అయితే జరిపేసేయండి. ఈ షేప్‌ని ఇలాగైతే పెట్టుకోండి. లిరికల్ దగ్గర పెట్టి ఆ షేప్‌ని కూడా దాని కిందికి తీసుకురండి. ఆ లిరికల్ కింద కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి డ్యూయల్ కలర్ ఈ షేప్‌ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి డ్యూయల్ కలర్ సెలెక్ట్ చేసి ఇలా ఈ బ్లాక్ కలర్ అయినా వైట్ కలర్ అయినా తీసుకోండి. నేను బ్లాక్ కలర్ తీసుకుంటున్నా. ఈ వైట్ కలర్‌ని రిమూవ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు లిరికల్ హైలైట్ కనిపిస్తుందా మీకు? ఇలా ఒక ఐడియా అనేది మీకు నచ్చినట్టు చేసుకునవచ్చు. బ్యాక్ వద్దాం. చేంజ్ అయితే చేసుకున్నాం కానీ బ్యాక్ వద్దాం. చూడండి ఇప్పుడు ఇలా. ఓకే, కానీ ఆ లిరికల్‌లో ఉన్న కలర్ అయితే కనిపిస్తలేదు. కాబట్టి అక్కడనే మీరు కొంచెం ఓపికతోటి అన్ని క్రియేట్ బాగా చేసుకున్న తర్వాత ఒకవేళ గ్లిచ్ మీకు నచ్చితే ఇదే పేస్ట్ చేయండి. గ్లిచ్ యానిమేషన్ ఇలాగే వస్తుంటది. అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.